తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. చిల్డ్రన్, we are all back again for story time. I am also here. I hope you are all there. Shall I start the story time? పిల్లలు, స్టోరీ టైం వచ్చింది కదా, కథ చెప్పుకోవాలి కదా. మీరు విన్న కథలు మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా? అక్కడ మీకు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఎలా ఉంటారంటే మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంగ్లీష్ భాష మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా బుల్లి నేను చెప్తున్న కథల్ని చక్కగా ఇంగ్లీష్లో చెప్పాలి. చెప్తారా? దే విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, సరే. మరి ఈసారి స్టోరీ టైంకి నేను ఆలోచించాను, ఏం కథ చెప్పాలి పిల్లలకి, ఏం కథ చెప్పాలి. జంతువుల గురించి అయితే బాగుంటుందేమో, నచ్చుతుందేమో అనుకుని ఒక జంతువుల కథ, అందులో మనుషులు కూడా ఉంటారు, ఆ కథ పట్టుకొచ్చేసాను. మరి ఆ కథకి పేరేమిటంటే పాము ముంగిస పిల్లవాడు అని నేను టైటిల్ ఇచ్చాను. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ టైటిల్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ స్టోరీ. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పల్లెటూరులో జరిగిన కథ. ఒక పూజారి, పూజారి డస్ లాట్ ఆఫ్ పూజ ఇన్ టెంపుల్స్. మీ దేశంలో కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ పూజారి ఉంటాడు కదా, చక్కగా పూజ చేసి మీకు ప్రసాదం ఇస్తాడు కదా. అట్లాగే ఒక పూజారి కుటుంబం ఉంది. ఆ పూజారికి భార్య, ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి కొంతకాలానికి ఒక చిన్న బాబు పుట్టాడు. ఈ పూజారి భార్య ఇద్దరు కూడా చాలా మంచి మనస్సు వాళ్ళకి. ఎవరికైనా దానం ధర్మం చేస్తూ ఉంటారు. ఎవరైనా మాకు లేదండి ఆకలేస్తోంది అంటే బాటసార్లు, అంటే ఆ చిన్న గ్రామంలో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంకి వెళుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి అరుగు దగ్గరికి వచ్చి, గుమ్మం దగ్గరికి వచ్చి, అమ్మా దాహం వేస్తోంది, మా ఆకలేస్తోందండి అంటే, అయ్యో అలాగా లోపలికి రండి, మేము మీకు భోజనం పెడతాం అని భోజనం కూడా పెడుతూ ఉంటారు. చాలా మంచివాళ్ళు వీళ్ళు. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే వీళ్ళకి ఒక ముంగిస దొరికింది. I don't want to tell you the name of this animal in English. ముంగిస అంటాం మనం. ఈ ముంగిస పావుల్ని కొరికి తినేస్తుంది. ముంగిసకి పావుకి పడదు. ముంగిసను చూస్తే పావు టారుకుంటుంది, పరిగెత్తుకెళ్ళిపోతుంది, గబగబగా జర అది పాక్కుంటూ వెళ్ళిపోయి కన్నంలో దూరేసి దాక్కుంటుంది అన్నమాట. ముంగిస అంటే పాముకి ఠారు, భయం. ముంగిస ఆ మాట వింటే కూడా దానికి భయం. ఇలాగ ఒకరోజు ఈ ముంగిస గుమ్మం ముందుకు వచ్చి ఓ అని ఏదో శబ్దం చేస్తూ ఉంది. ఏంటా శబ్దం వస్తుంది? వీళ్ళు బాగా మనస్సు చాలా జాలి మనసు కదా వీళ్ళిద్దరికీ భార్యాభర్తలకి. వీళ్ళు బయటకు వచ్చి చూస్తే ముంగిస పిల్ల ఉందన్నమాట, చిన్న పిల్ల. భలే బాగుంది పాపం, దీనికి కూడా పాలు పోసి చక్కగా పెంచుకుందాం, మన పెట్లా పెట్టుకుందాం మనం దీన్ని అని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పెంచుకుంటున్నారు. రోజు దానికి స్నానం చేయిస్తారు, దాన్ని చక్కగా పాలు పోస్తారు, దానికి ఒక చిన్న గూడు కట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, దానికి ఒక చిన్న ఇల్లు లాంటిది ఏర్పాటు చేశారు, అందులో అది పడుకుంటూ ఉంటుంది. చక్కగా వాళ్ళకి చిన్న బుల్లి తోట ఉంటుంది, ఆ తోటలో తిరుగుతూ ఉంటుంది, పురుగుల్ని వాటిని తింటూ ఉంటుంది, పావులు రాకుండా చూసుకుంటూ ఉంటుంది. అది ముంగిసున్న చోట పావు ఉండదు కదా, పావులు రాకుండా చూసుకుంటూ ఉంటుంది. ఈ ముంగిస అంటే వీళ్ళిద్దరికీ ఎంత ప్రాణం అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెడుతుంటే ఒక్కళ్ళే వెళ్తారు, సాధారణంగా ఒకళ్ళు ఉంటారు ఈ ముంగిసను చూసుకోవడానికి, లేదా ఆ ముంగిసను కూడా చిన్న డబ్బాలో పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. అంత ఇష్టం అన్నమాట, వాళ్ళ పెట్టది. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, ఇతనేమో పురోహితుడు కదా, పూజలకి వాటికి పిలుస్తూ ఉంటారు కదా, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, ఏదన్నా వ్రతం చేసుకోవాలి అంటే ఈ పక్కనున్న గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ పూజారినే పిలుస్తారు. ఒకరోజు ఈ పూజారిని పిలిచారు. ఏమయ్యా, మా ఊర్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, నువ్వు వచ్చి చేసి పెడతావా అని అడిగారు. మీ ఊళ్ళో కూడా మీరు చేసుకుంటూ ఉంటారు, సత్యనారాయణ కథ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మీ గుళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది. అమ్మని కానీ నాన్నని కానీ అడగండి, చెప్తారు. సత్యనారాయణ వ్రతం అంటారు దాన్ని, వ్రతం చేసుకుంటారన్నమాట. సో ఈ పూజారి పొద్దునే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పక్క గ్రామంలో ఒక ఇంట్లో సత్యనారాయణ వ్రతం చెప్పడానికి వెళ్ళాడు. ఇంతలోపల భార్య ఏం చేసింది? నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. నీళ్లు తెచ్చుకోవడానికి వెడుతూ ఈ ముంగిసకి చెప్పింది,
ముంగిసా జాగ్రత్తగా గుమ్మంలోనే కూర్చో. చంటి పిల్లవాడిని నేనేమో తొట్టిలో పెట్టాను, నిద్రపోతున్నాడు పిల్లవాడు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావా అంది. తలాడించింది. నేను చూసుకుంటానులే అని చెప్పి. సరే, నీళ్ళు ఇప్పట్లా ట్యాప్స్లో రావు. ద ఓల్డెన్ డేస్ దే యూస్ టు బ్రింగ్ వాటర్ ఫ్రమ్ స్మాల్ పాండ్స్ ఆర్ వెల్స్ అన్నమాట. అందుకని ఈవిడ ఏం చేసిందంటే బిందె తీసుకుని నీళ్లు తెచ్చుకోవాలని ఆ కొంత దూరంలో ఉన్న నూతి దగ్గరికి వెళ్ళింది. సరే, నీళ్లు తెచ్చుకునే లోపల ఇంత లోపల ముంగిస మరి కాపలా కాస్తుంది కదా ఆ చిన్న పాపని. పాము వచ్చింది, పెద్ద నల్ల తాచుపాము, బుసలు కొట్టుకుంటూ వచ్చింది. ఈ పిల్లవాడేమో ఎందులో ఉన్నాడు? క్రేడిల్లో ఉన్నాడు. గబగబగబా క్రేడిలు ఎక్కేసింది. క్రేడిలు ఎక్కేసి పైన తిరుగుతోంది. తిరిగి పడగ విప్పింది, దగ్గరికి పోబోతోంది పిల్లవాడి దగ్గరికి. అమ్మో, ఇంకేమైనా ఉందా? ముంగిసి ఏం చేసిందంటే గబగబగబగబా అది కూడా క్రేడిలెక్కి పావును ముందు కిందకు తోసేసింది. తోసేసి దాని మీద పడిపోయింది. చాలా ఫైటింగ్ జరిగింది రెండిటికి మధ్యలో. పాము కూడా కాటేస్తుంది పాపం దీన్ని, అది తప్పించుకుంటోంది. ఇదేం చేసింది? ఫైటింగ్ చేసి చేసి చివరికి దాని మెడ కొరికేసింది. పిల్లలు, మెడ కొరికినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ వస్తుంది కదా. కొరికి కొరికి 3 సార్లు 4 సార్లు దాని మెడ కొరికేసరికి నోరంతా బ్లడ్ అయిపోయింది దీనికి పాపం. అదేమో చచ్చిపోయి కింద పడిపోయింది. దీనికి కూడా ఒళ్ళంతా అది కూడా అక్కడ ఘాట్లు వేసేసింది ఆ పాము కూడా. పాపం చాలా టైర్డ్ అయిపోయి అప్పుడే వచ్చి మళ్ళీ గుమ్మం దగ్గర కూర్చుంది. యజమాని చెప్పి వెళ్ళింది కదా, యజమానుడు చెప్పాడు, యజమానురాలు చెప్పింది, జాగ్రత్తగా పిల్లవాడిని చూసుకొని చెప్పింది కదా, అందుకని గుమ్మం దగ్గర కూర్చుంది. ఆవిడ నీళ్లు తీసుకుని వచ్చింది. అయ్యో 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 రక్తం చూసింది. అయ్యో ముంగిసా, ఎంత దుష్టదానివే నువ్వు! నా పిల్లాన్ని చంపేశావా? కొరుకు తినేసావా? ఈనాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నావా? అయ్యో చంటి పిల్ల, తినేసావా అని అరవడం మొదలెట్టింది. ముంగిసకు నోరు లేదు కదా చెప్పడానికి. పాము వచ్చింది, దాని పావును చంపాను, పిల్ల జోలికి పోలేదు అని చెప్పడానికి నోరు లేదు కదా. అది అక్కడే తిరుగుతోంది రౌండ్లో, ఇట్లా తల ఆడిస్తుంది. అయినా కూడా ఆవిడ వినిపించుకోలే. ఆవిడ భయంతో, ఫియర్తో అక్కడున్న పెద్ద కర్ర ఒకటి తీసుకుని కొట్టేసి ముంగిసని బాగా కొట్టేసింది. కొట్టి దెబ్బలు తిని ముంగిస చచ్చిపోయింది. అప్పుడు గబగబా బిందె తీసుకుని లోపలికి వెళ్ళింది. లోపలికి వెడితే పిల్లాడు ఎట్లా ఉన్నాడో చూసుకోవాలని పరిగెత్తుకెళ్ళింది. పెడితే తొట్లో హాయిగా కళ్ళు మూసుకుని పిల్లవాడిని నిద్రపోతున్నాడు. అయ్యో, ఎంత తప్పు చేశాను నేను! బిడ్డలాగా సాకేనే ముంగిసని, ఎంత అనుమానపడ్డాను ముంగిస మీద నేను. అయ్యో, నా పాపను కాపాడిందే, తను చచ్చిపోయిందే, తనకు దెబ్బలు తగిలాయే, ఇంత పెద్ద నాగుపాముని చంపి తను టయర్డ్గా ఉంటే ఆ రక్తం చూసి అర్థం చేసుకోకుండా, ఏం జరిగిందో తెలుసుకోకుండా, ఏం జరిగిందో చూడకుండా నేను పనిష్ చేశానే అని చెప్పి చాలా దుఃఖించింది. ఇంతలోపల పురోహితుడు కూడా వచ్చాడు. అంతా జరిగిందంతా చెప్పింది. అప్పుడు పురోహితుడు భర్త భార్యతో చెప్పాడు, ఏదైనా కూడా తొందరపాటు పనికిరాదు. రెండోది, మనం నమ్మాం కదా ముంగిసని, ముంగిసి కూడా మనం నమ్మింది కదా, మన బిడ్డలాంటిది కదా ముంగిసి కూడా, అట్లా అనుమానించావు నువ్వు? మన వాళ్ళని మనం అనుమానించుకోవచ్చా? ఎంత తప్పు చేశావు అని చెప్పి. అయినా ఏం ప్రయోజనం? మిస్టేక్ హ్యాస్ బీన్ ఆల్రెడీ కమిటెడ్. వాళ్ళిద్దరూ దుఃఖపడి ముంగిసి అయ్యో ఇలా అయిపోయింది అని చాలా బాధపడ్డారు. చూసారా పిల్లలు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. బిఫోర్ వీ టేకప్ ఎనీ డెసిషన్ వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ కదా, ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. అది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినది. మరి ఈసారి మీకు నేను ఏ అసైన్మెంటు ఇవ్వటం, మీకు చక్కగా ఎప్పుడైనా బోర్ కొడితే ఈ కథని విన్నారు కదా, ఇప్పుడు ఈ కథని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాసి, ఎక్కడ రాయాలి తెలుసా? మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఇట్స్ నాట్ అన్ అసైన్మెంట్, ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ ఫీల్ యూ హ్యావ్ టు రైట్ ఇట్, యూ క్యాన్ రైట్ ఇట్. ఓకే, బాయ్.